మేకింగ్ ఆఫ్ మినీ కన్సోల్ గేమ్స్ డే 5 అన్నమాట. ఈ రోజు వచ్చి మనం ఇంకొక గేమ్ అయితే డెవలప్ చేద్దాము. సో మన మినీ కన్సోల్ లో. సో ప్రీవియస్ గేమ్ లో అయితే మనం టెట్రస్ గేమ్ అయితే బిల్డ్ చేసాము. సో చూడనోళ్ళుండి చూడుకోండి. సో ఈ రోజు వచ్చి మన గేమ్ ఏంటంటే టిక్ టాక్ టో. సో ఈ గేమ్ అయితే అందరూ ఆడతారు. సో మనం దీంట్లో అయితే బిల్డ్ చేద్దాం పదండి. కోడ్ వచ్చి మన మినీ కన్సోల్ లో అయితే డంప్ అయిపోయింది అనమాట. సో ఇంటర్ఫేస్ వచ్చి ఇది అనమాట. సో ఎక్సో టోర్నమెంట్ అని ఉండిద్ది. సో మనం నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తే మనకైతే గేమ్ లోకి వెళ్ళిద్ది. సో ఇక్కడైతే నేమ్స్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ప్లేయర్ నేమ్ అనేది. సో నేను ఏ అని ఇచ్చుకుంటున్నా. సో ఇదే ఓకే. సో నొక్కి పడితే నెక్స్ట్ ప్లేయర్ కి వెళ్ళిద్ది. సో ప్లేయర్ 2 అనమాట. సో అలా మనం ప్లేయర్ 1 ప్లేయర్ 2 కి నేమ్స్ ఇచ్చేసుకుంటే మనకి మ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోద్ది అనమాట. సో చూసారు కదా ఆ ఇద్దరు ప్లేయర్స్ ఏదైతే ఉందో ఆ నేమ్స్ అనేవి వచ్చాయి అనమాట. సో నెక్స్ట్ బటన్ నొక్కాలి. ఇక్కడ ఎవరిది ఏది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ పర్సన్ అయితే ఓ అనమాట, సెకండ్ పర్సన్ ఎక్స్. సో నెక్స్ట్ బటన్ నొక్కేయాలి మళ్ళీ. సో ఇక్కడైతే మనకి మ్యాట్రిక్స్ అయితే కానొస్తుంది అనమాట. 3x3 మ్యాట్రిక్స్. సో స్టార్టింగ్ వచ్చి ఓ అనమాట. మనం 4 బటన్స్ ఏంది అప్ డౌన్ మూమెంట్స్ కోసం అనమాట. కానీ ఓ గన్ ప్లేస్ చేయాలంటే మనం నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసి పెట్టాలి. ప్రెస్ చేసినందుకు మనకి ఇక్కడ ఓ అయితే ప్లేస్ అయింది. సో నెక్స్ట్ టర్న్ వచ్చి ఎక్స్ అనమాట. ఎక్స్ అనేది ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే అక్కడ. దాన్ని బట్టి ఇంకా మనం ఈ మూమెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మనం ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు టైం పాస్ కాకపోతే ఈ గేమ్ అయితే ఆడుకోవచ్చు అనమాట. సో మనం ఎన్నిసార్లు అయినా దీంట్లో ఆడుకోవచ్చు. అదే మనం మామూలుగా అయితే పెన్ పేపర్ మీద అయితే చేస్తాం. సో ఎవ్రీ టైం మనం రాసి అది ఇది. సో ఇక్కడ ఏంటంటే మనకి బెస్ట్ స్కోర్ తీసిద్ది అనమాట. ఇలా 3 రౌండ్స్ ఏమో జరిగిద్ది. సో 3 రౌండ్స్ తర్వాత ఎవరైతే హైయెస్ట్ స్కోర్ ఉన్నారో వాళ్ళే విన్నర్ కింద కన్సిడర్ చేసిద్దాం. సో నెక్స్ట్ గేమ్ లో అయితే మనం ఇంకో గేమ్ తో అయితే కలుసుకుందాం. ఈ వీడియో కింద బై బై.